వారు మళ్లీ పార్టీలోకి తిరిగి వస్తామంటే ఇంటి గేటు ముందే చెప్పుతో కొడతానంటాడు ఓ నేత. బహిష్కృత నేతలను ప్రోత్సహిస్తే చెప్పు తిరగేసి కొడతానంటున్నాడు మరో నేత. కేడర్ కష్టంతో ఎమ్మెల్యేలై వారికి ద్రోహం చేసిన వారిని చెప్పు తెగేదాకా కొట్టాలంటున్నారు వారు. నోరు తెరిస్తే చెప్పు భాష, ముతక పదాలే. ఇంత బజారు భాష ఎందుకు మాట్లాడుతున్నారు? అధిష్టానం వారి నోటికి తాళం ఎందుకు వేయట్లేదు? ఇంతకీ గలీజ్ భాష మాట్లాడుతున్న ఆ నేతలెవరు? ఏదా జిల్లా వైసీపీ బూత్ నేతల రోతగోలేంటో ఈ స్టోరీలో చూద్దాం. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా రాజకీయాల్లో నాలుక కంట్రోల్లో ఉండాలి. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలిసుండాలి, ఎక్కడ ఏం చేయాలో కూడా తెలియాలి. లేదంటే దానివల్ల ఎదురయ్యే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ప్రస్తుత ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాజీ నాయకుల వ్యాఖ్యలు కంట్రోల్ తప్పుతున్నాయి. కాళ్లకి వేసుకునే చెప్పులు చేతుల్లోకి తీసుకుంటామంటున్నారు. ఇందులో ఒక మాజీ ఎమ్మెల్యే సందర్భానుసారం ఏదో మాట్లాడితే దాన్ని పట్టుకుని మరో మాజీ ఎమ్మెల్యే కూడా అదే దారి పట్టారు. ఇందులో మొదటగా చెప్పుకోవాల్సిందే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గురించి. కేతిరెడ్డి మొదటి నుంచి ఏది మాట్లాడినా కాస్త ఘాటుగానే ఓపెన్గా ఉంటుంది. అయితే ఈసారి ఆయన కోటరీ నాయకుల గురించి చేసిన వ్యాఖ్యలు చాలా వైల్డ్ ఫైర్లా అనిపించాయి. గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు కేతిరెడ్డి చుట్టూ ఉంటూ ఆర్థికంగా రాజకీయంగా ఎదిగి 2024 ఎన్నికల ముందు పార్టీ మారిపోయారు. అది కూడా బీజేపీ చెంత చేరారు. ఎన్నికల్లో కేతిరెడ్డి ఓటమి పాలు కావడంతో వారి ప్రభావం కూడా బలంగా పనిచేసింది అనే అభిప్రాయం ఉంది. అందుకే కేతిరెడ్డి ఓ సందర్భంలో పార్టీ ద్వారా లబ్ధి పొంది తన దగ్గరుండి సంపాదించుకున్న కొందరు బయటకు వెళ్లారని, అలాంటి వారు మళ్లీ పార్టీలోకొస్తే తన ఇంటి గేటు ముందే చెప్పు తెగేదాకా కొడతానంటూ హాట్ కమెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. కొంతమంది కేతిరెడ్డికి సపోర్ట్ చేస్తూ కమెంట్స్ కూడా చేశారు. కేతిరెడ్డి డైలాగ్స్ వన్స్ మోర్ అనిపించాయేమో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా చెప్పుల భాషలోనే స్పందించారు. అయితే ఆయన స్పందించింది మాత్రం సొంత పార్టీ నేతల మీదే. గత ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసిన 5 నేతల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు తోపుదుర్తి. ఆ నాయకులు వైసీపీలో ఫుల్ హార్డ్ వర్క్ చేశారు. అయితే ప్రకాష్ రెడ్డి సోదరుల తీరుతో విసిగిపోయి 2024 ఎన్నికల్లో వారు అంటీముట్టనట్టున్నారు. కానీ వీరంతా పార్టీకి ద్రోహం చేసి తన ఓటమికి పనిచేశారంటూ ప్రకాష్ రెడ్డి వారిపై సస్పెన్షన్ వేటు వేయించారు. ఇటీవల పదవీకాలం పూర్తి చేసుకున్న సర్పంచ్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రకాష్ రెడ్డి. ఆ సందర్భంలో కేతిరెడ్డి డైలాగ్ని గుర్తు చేసుకుంటూ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయి తిరిగి వస్తామంటేనే చెప్పుతో కొట్టాలంటే మరి పార్టీలో ఉంటూ ద్రోహం చేసేవారిని దేంతో కొట్టాలని ప్రశ్నించారు. అలాంటి వారిని చెప్పు తిరగేసి కొట్టాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఇక పార్టీ నుండి సస్పెండ్ అయిన నేతల్ని వెంటవేసుకుని తిరుగుతూ ఏ నాయకుడి గురించి తోపుదుర్తి మాట్లాడారన్నది $1 మిలియన్ ప్రశ్న. అయితే అనంతపురం రూరల్, రాప్తాడు మండలాల్లో ఉన్న వారంతా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్తో పాటు లోకల్ వైసీపీ నాయకులతో టచ్లో ఉన్నారు. ఇంతకీ ఆయన్ని సస్పెండ్ చేయించిన నేతలు ఎవరు అంటే, గత టీడీపీ ప్రభుత్వంలో తన సోదరుణ్ణి పోగొట్టుకున్న ప్రసన్నాయపల్లి ప్రసాద్ రెడ్డి, పూలకుంట శివారెడ్డి, బోయ నరేంద్ర, కుంటిమద్ది రమేష్, నసనకోట ముత్యాలు వీరందర్నీ 15 నెలల క్రితం పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు ప్రకాష్ రెడ్డి. కానీ వారు మాత్రం తమ పార్టీలోనే ఉంటామని అధిష్టానానికి తోపుదుర్తి తప్పుడు సమాచారం ఇచ్చి ఇలా చేయించారని అంటున్నారు. అయితే పార్టీ నుంచి సస్పెన్షన్కి గురైన శివారెడ్డితో పాటు మరో 2 మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తోపుదుర్తిపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. ఎవరు పార్టీకి ద్రోహం చేశారు, ఎవరు టీడీపీ నాయకులతో అంటకాకుతున్నారు వంటి అంశాల గురించి చెప్పుకొచ్చారు. అధికారంలోకొచ్చాక కార్యకర్తలకు, నాయకులకు న్యాయం చెయ్యకపోగా ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాత్రమేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా జగన్ తల్లిని దూషించిన జేసీ కుటుంబం దగ్గరికి ఎలా వెళ్తావని ప్రశ్నించారు. జేసీ కాళ్లు మొక్కి మీ అన్న కూతురి పెళ్లికి ఆహ్వానించింది నిజం కాదా అని ప్రశ్నించారు.
పార్టీ నుంచి సస్పెండ్ చేసినా జగన్కి విధేయులుగా ఉన్నామని అంటున్నారు. మరోవైపు ఆయన ఎమ్మెల్యేగా గెలిచాక ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు చేస్తామని ఎంతమంది దగ్గర ఎంతెంత తీసుకున్నారో ఆ ఆధారాలు కూడా ఉన్నాయని పొలిటికల్ బాంబు పేల్చారు. అలాగే టీడీపీతో ఉన్న లోపాయకారి ఒప్పందాన్ని ఆధారాలతో సహా బయటపెడతామన్నారు. త్వరలోనే ప్రకాష్ రెడ్డి బండరాళ్లని బయటపెడతామని, తామెప్పుడూ పార్టీతోనే ఉంటామని చెబుతున్నారు. ఇలా వైసీపీలో ఇన్ని రోజులుగా నాయకులు వాడుతున్న భాష, వారి తీరు అభ్యంతరకరంగా ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాలిటిక్స్లో పార్టీలు మారేవారు, పార్టీ నుంచి సస్పెండ్ అయి మళ్లీ తిరిగొచ్చేవాళ్లు కూడా ఉంటారు. కానీ నాయకులు అలాంటి వారిని చెప్పుతో కొడతామనడంతో అవతల వైపు నుంచి కూడా అదే రియాక్షన్ కనిపిస్తోంది. మీ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటి నుంచి మీ ఇల్లు కూడా అంతే దూరమని అంటున్నారు. తేడా వస్తే మీరు చెప్పిందే మేము చేసి చూపిస్తామని హెచ్చరించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మరి హద్దులు మీరుతున్న నాయకుల మాటలకు వైసీపీ అధిష్టానం చెక్ పెడుతుందా? లేదంటే ఎప్పట్లానే ఎవరి చావు వారు చావుమని వదిలేస్తుందేమో చూడాలి.